నెక్స్ట్ విజయలక్ష్మి మేడం గారు కరీంనగర్, కోట కరీంనగర్ మేడం ఫోన్లో టచ్ అయ్యారు, చూడడం ఇప్పుడే. మేడం కూడా సదానంద గారి జీవిత చరిత్రను ఒక గ్రూప్లో చెప్తున్నారు. ముగ్గురు ప్యారలల్గా, అంటే 3 ఛానల్లో ఒకేసారి జరుగుతుంది, చూడండి ఎంత అద్భుతమో. మేడం ఇప్పుడు జ్ఞానం తీసుకుందాం మేడం దగ్గర. ఇక్కడ ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క నమస్కారము. మరి మనందరి గురువు మైత్రేయ బుద్ధుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మాతా స్వర్ణమాల పత్రిజీకి ప్రణామాలు. మరి ఈరోజు మనందరి కలయికకు కారణమైనటువంటి శ్రీ 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 సదానంద మహాయోగి వారి దివ్యమంగళ పాదపద్మములకు అనంతకోటి ప్రణామాలతో మీ అందరినీ ఇక్కడ కలుసుకున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్, ఎవరైతే వెనుక కూర్చున్నారో అందరూ దగ్గరికి వద్దాము. దగ్గరగా ఉంటే ఏమవుతుందంటే మనసు బయటికి వెళ్ళదు, ఇక్కడ ఉన్న ప్రోగ్రాం మీదనే మరి నిలబడుతుంది. ఓకే అండి. మరి ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహకులు సభ్యులు, ట్రస్ట్ సభ్యులందరికీ, మరి ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి లక్ష్మీ నారాయణమ్మ గారు, ప్రభాకర్ రెడ్డి గారి దంపతులకు, మరి పూర్ణిమ రాజేష్ గారి దంపతులకు, ఇంకా ఎవరెవరైతే ఈ నందవరాన్ని ఒక నందనవనంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఈ ప్రాంగణంలో ఎవరైతే అడుగు పెట్టారో చూడండి, మన పిఎస్ఎస్ఎంలో లక్షల మంది, కోట్ల మంది ధ్యానులు తయారయ్యారు ఇప్పుడు. మరి మన ధ్యానానికి మన పిఎస్ఎస్ఎం స్థాపించింది మన గురువు గారు పత్రిజీ అయితే, మరి ఆ పిఎస్ఎస్ఎంకి మూలం ఎవరు అంటే సదానంద యోగి గారు. ఎప్పుడు కూడా మనము మూలాన్ని మరవకూడదు. మూలాన్ని మరిస్తే గనక, ఆ కృతజ్ఞత మనకి లేకపోతే గనక మనము ఎదగలేము, మన ఎదుగుదల ఎక్కడికక్కడే ఆగిపోతుంది. అందుకే కదా పత్రిజీ ఎప్పుడు కూడా మరి వారి గురువు గారిని వారు గుర్తు చేస్తూ, వారి నుండి ఏ మాటలు తనకు స్ఫూర్తిని కలిగించి ఇంత పెద్ద ఈ యొక్క ప్రపంచంలోనే ఏ ఒక ఆధ్యాత్మిక సంస్థ చేయలేనటువంటి ఒక మహా అద్భుతాన్ని మరి భూమి మీద సృష్టించారు. మరి దానికంటే ముందుగా ఇందాక మాట్లాడినటువంటి కవితారెడ్డి మేడం గారికి గురించి 4 మాటలు. వారు నాకు 2020 కరోనా టైం నుండి పరిచయము. మేము మేడం అరుణజ్యోతి గారికి ఫోన్ చేయమని వారికి ధ్యానంలో వచ్చిందనమాట. సో అంటే ఇంకా వారు ధ్యానం స్టార్ట్ చేసిన ఆ కొత్తల్లోనే ఎప్పుడైతే వచ్చిందో, మరి నేను అరుణజ్యోతి మేడం ఇద్దరము కూడా కరీంనగర్లో నివసిస్తాము. ఆ విధంగా మాతో కనెక్ట్ అయ్యారు మేడం. మరి ఎప్పుడైతే మేడం ధ్యానంలోకి వచ్చారో అప్పటి నుండే సర్వీస్ మొదలు పెట్టారండి. గట్టిగా క్లాప్స్. సర్వీసు చెయ్యాలంటే మరి ఇంట్లో ఎన్నో అనుకూలతలు ఉండాలి. 2 చిన్నపిల్లలు, అత్తగారు, మామగారు, జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ధ్యానం క్లాసు వినండి, జూమ్ లింక్ పంపిస్తే జాయిన్ అవ్వండి అంటే అమ్మో మాకేడ కుదురుతుంది అంటారు. మరి అలాంటిది ఒక్క జూమ్లో కాదండి, పిఎస్ఎస్ఎం ఎంటైర్ పిఎస్ఎస్ఎంలో వారు కనెక్ట్ అయిపోయి ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తూ ఉన్నారు. సో వారికి మరి ఒక్కసారి అందరము గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇవాళ ఇక్కడికి స్వామీజీ వారు మమ్మల్ని తీసుకొచ్చారు. మేడం, నేను బుక్ కోసం కాల్ చేశాను ఒకరోజు. ఆ బుక్ చెప్పాల్సి ఉంది కదా జూమ్లో. ఆ బుక్ ఎందుకు కాల్ చేశాను అంటే నా దగ్గర బుక్ లేదు, పీడిఎఫ్ మాత్రమే ఉంది. పీడిఎఫ్ చూస్తూ చెప్పాలంటే ఇబ్బంది కదా అనుకొని కళ్ళు మూసుకొని స్వామీజీనే అడిగాను, స్వామీజీ ఇది నాది ఎంతో సుకృతము, నా భాగ్యము మీ యొక్క చరితామృతాన్ని చెప్పడము, కానీ నా దగ్గర బుక్ లేదే, నేను ఎలా చెప్పాలి అనుకున్నాను. కొద్దిసేపటికే ఆ పీడిఎఫ్లో అప్పటికే ఎన్నోసార్లు చూశాను, కానీ ఎప్పుడైతే స్వామీజీని నేను అలా అడిగానో వెంటనే నాకు మేడం గారి ఫోన్ నెంబర్ కనిపించింది అనమాట. వెంటనే నేను లక్ష్మి మేడంకి ఫోన్ చేసి మేము ఇలా ఒక వర్క్ చేస్తున్నాం మేడం అని చెప్పి ఆ బుక్ కోసం నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ రకంగా మరి ఈ నెల 22వ తారీఖు
మన యొక్క స్వామీజీ మహాసమాధి అయిన రోజు ఉంది, అక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి మేడం, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి వారు మరి మాకు ఆ రోజు ఆ రకంగా మేడం ద్వారా స్వామీజీ మమ్మల్ని ఇక్కడికి రావడానికి మాకు ఒక ప్రేరణ కల్పించారు. సో వారికి మరి ఒక్కసారి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, మనకి గురువులు కానీ మహాత్ములు కానీ ఎవరైనా సరే వాళ్ళే డైరెక్ట్గా వచ్చి ఇది చెయ్యండి అది చెయ్యండి అని చెప్పరు. మన ద్వారానే ఒకరికొకరికి సందేశాలు ఇస్తూ, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, సలహా ఇస్తూ, సూచనలు ఇస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటారు. మరి వారి యొక్క సలహాలు మనం అందుకొని నడవాలి అంటే మరి వాటిని స్వీకరించే స్థితిలో మనం ఉండాలి. ఇప్పుడు రేడియో ఉండండి, రేడియోలో ఎన్నో స్టేషన్స్ ఉంటాయి. మరి ఆ యొక్క ఫ్రీక్వెన్సీని మనం క్యాచ్ చేయగలిగితే మాత్రమే ఆ రేడియో మన ఇంట్లో మన రేడియోలో మరి మనం ఆన్ చేసుకొని వినగలుగుతాము. మరి అదేవిధంగా ఆ గురువుల యొక్క సందేశాలు తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎలా ఉండాలి అంటే మరి మనకి ఇక్కడ సదానంద యోగి గారే తెలియజేస్తారన్నమాట. ఏమని అంటే ఒక గురువు శిష్యుల బంధం ఎలా ఉండాలి అంటే, నాతో పత్రితో మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూసి మీరందరూ నేర్చుకోండి. ఒక శిష్యుడు ఎలా ఉండాలి అంటే పత్రిజీలా ఉండాలి అని చెప్తారు. చూడండి, మరి మనమే ఎలా నేర్చుకోవాలి? వారి గురువు గారిని దగ్గర వారు ఏదైతే నేర్చుకున్నారో దానిని ఆచరించారో ఒకటే చెప్తారు ఎప్పుడు పత్రిజీ. నా గురువు గారు నాకు సుభాష్ డూ ఆర్ డై అని చెప్పేవారు అని చెప్పారు. ఇక్కడ డూ ఆర్ డై అంటే మీనింగు చేస్తావా చస్తావా అని కాదండి. యోగుల మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయి. నువ్వు ఏ పని కోసమైతే ఈ భూమి మీదకి వచ్చావో ఆ పని పూర్తి చేసిన తర్వాతనే నీ శరీరాన్ని వదిలిపెట్టు. లేదంటే నువ్వు మధ్యలో పని ఆప్ చేసేస్తే దానివల్ల మరి మనకే కాదండి, ఈ యొక్క కంప్లీట్ ఈ యూనివర్స్కి, ఈ యొక్క భూమండలానికి నష్టం జరుగుతుంది, ప్రకృతికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే మనం మన కోసమే వచ్చామా? కాదు కదండి. విశ్వ కళ్యాణంలో పాలు పంచుకోవడానికి వచ్చాము. ఈ యొక్క ఆశ్రమం గురించి చెప్తారు స్వామీజీ ఆ బుక్లో. రాబోయే రోజుల్లో నందవరం అనేది ఒక షిరిడి మహాక్షేత్రంలాగా విరాజిల్లబోతుంది. చూడండి, మరి షిరిడీలాగా విరాజిల్లబోతుంది అని చెప్పారు. మరి ఈరోజు మనమందరము ఈ ప్రాంతంలో అడుగు పెట్టామంటే మన పని ఇక్కడ ఉంది. సో మన పని ఏంటి, మనమేం చేయాలి, మనల్ని ఎందుకు ఇక్కడ రప్పించుకోవాలనేది మనం ఎలా తెలుసుకోవాలి? ఎలాగా అంటే మరి మనం ధ్యానం చేస్తూ చక్కగా మనల్ని మనం స్వీయ పరిశీలన చేసుకోవాలి. ఎలా నా లోపల ఇంకా ఏ లోపాలు ఉన్నాయి, ఏ బలహీనతలు ఉన్నాయి, మన లోపల సహజంగా మరి జన్మజన్మలుగా ఎన్నో సంస్కారాలు వస్తాయి. వాటిని మనము ఎప్పుడైతే పరిశీలిస్తూ గుర్తిస్తూ అంగీకరిస్తామో అప్పుడు మన లోపల అవన్నీ రిలీజ్ అయిపోతుంటాయి. ఎలాగైతే కంప్యూటర్లో ఒక్కొక్క ఫైల్ ఓపెన్ చేసి డిలీట్ అంటే అన్నీ వెళ్ళిపోతుంటాయి కదా, అదేవిధంగా మన లోపల ఉన్న వాటిని మనం గుర్తించి అంగీకరించే వరకు అవి అక్కడే తిష్ట వేసుకుని ఉంటాయి. సో దానికోసం ఏం చేయాలంటే స్వీయ పరిశీలన చేసుకోవాలి. చేసుకొని మరి ఆ గురువు, మన గురువు పత్రిజీ ఏం చెప్పారు అది మనం తూచా తప్పకుండా పాటించాలి. ఏం చెప్పారు అంటే పత్రిజీ చెప్పినటువంటి ఒక 5 పాయింట్లు మనం గుర్తు చేసుకుందామండి ఈరోజు. ఒకటి ఏం చెప్తారు అంటే నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్. గమనించుకోవాలి, ఇద్దరు వ్యక్తులు కలిసినమంటే మూడో వ్యక్తిని మన మధ్యలోకి తీసుకురాకూడదు. ఒక సాక్షిలాగా జీవించాలి. మనమే ఎన్నో తప్పులు చేస్తూ పక్క వాళ్ళ గురించి కొన్ని వాటర్ మాట్లాడే అర్హత మనకు ఉందా అండి? ఉంటుందా చెప్పండి? ఒకసారి జీసస్ క్రైస్ట్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక వేశ్యని చాలామంది అక్కడ రాళ్లతో కొడుతున్నారంట. అప్పుడు జీసస్ క్రైస్ట్ ఏమంటారంటే, మీ లోపల తప్పు చెయ్యని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆమె మీద రాయి విసిరండి అని చెప్తారంట. అప్పుడు ఒక్కరు కూడా మరి ఆమె మీద రాయి విసరడానికి వాళ్ళు ముందుకు రాలేదన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి అంతరంగంలో ఒక సాక్షి ఉంటాడండి. ఆ సాక్షి చెప్తుంది మనకి ఇది మంచి చెడు, ఇది నీ లోపల ఇది ఉంది, కానీ మనము దాన్ని గుర్తించుకోగలగాలి. అంటే భూమి మీదకి ఎందుకు వస్తాం మనము?
నేర్చుకోవడానికి వస్తాము. ఏ రకంగా? మరి పాఠాలు పొందుతూ, ఏ విధంగా? అనుభవాల ద్వారా పాఠాలు పొందుతూ, పాఠాలు నేర్చుకుంటూ ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతామో మరి ఆ పొందినటువంటి జ్ఞానాన్ని మనం ఆచరణలో పెడుతున్నామా లేదా, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరి గురించి మనం కామెంట్ చేయకూడదు, కంప్లైంట్ చేయకూడదు. అది భౌతికంగా మన కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మన సొసైటీలో ఉన్నటువంటి తోటి ధ్యానులు మిత్రులు కావచ్చు. నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్. ప్రతిరోజు మన మనసులో ఇది ఎప్పుడూ కూడా మెదులుతూనే ఉండాలి. ఇక ఇంకోటి ఏం చెప్తారు మన పత్రిజీ అంటే, నాన్ ఇంటర్ఫిరెన్స్. ఒక భార్య భర్త కావచ్చు, లేదు ఆ తల్లిదండ్రి ఇద్దరు బిడ్డల పట్ల కావచ్చు, వారి జీవితాల లోపల ఇంటర్ఫియర్ కాకూడదు. ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకే ఇన్వాల్వ్ అవ్వాలి. నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్టు నేను వినాలి, ఇది కాదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, అండర్స్టాండింగ్ చేసుకుంటూ జీవించాలి. అలాగే మన పిల్లలు కాదు, మన ద్వారా వస్తారు. మనం ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళము. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేస్తాము? పిల్లల మీద ఆధిపత్యం చెలాయిస్తాము. వాళ్ళు అమాయకంగా అక్కడ ఏం చేస్తారు? పైకి నటిస్తారు. ఎందుకంటే చెప్పినట్టు వినకపోతే అమ్మ కొడుతుంది, నాన్న తిడతాడు అని చెప్పి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తారు, నటిస్తారు, సహజత్వాన్ని కోల్పోతారు. అందుకే మరి ఇక్కడ ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందామండి. కబీర్ మనందరికీ తెలుసు కదా, ఆయన ఒక మహాయోగీశ్వరుడు. ఆ కబీర్ గారి దగ్గరికి చాలామంది అప్పుడప్పుడు వచ్చి వారి యొక్క సమస్యలు చెప్పుకొని పరిష్కారాన్ని పొందుతూ ఉండేవారంట. ఒక ఆయనకి ఏంటంటే వాళ్ళ భార్యతో ఎప్పుడూ గొడవలు. ఇక వశపడక ఒక ఆయన ఫ్రెండ్ చెప్పిండంట, పలానా దగ్గర ఒక స్వామీజీ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళు, నీకేదన్నా పరిష్కారం లభిస్తుంది అని చెప్పి. సరే అని చెప్పి కబీర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట ఆ వ్యక్తి. వెళ్ళేసరికి ఇలాగా బయట వరండాలో కబీర్ గారు కూర్చుంటారు. ఈయన రాగానే స్వామీజీ కూర్చోండి అంటారు వారిని. అని ఏం చేస్తారు అంటే కాసేపటికి వాళ్ళ భార్యను పిలిచి ఒక దీపం తీసుకురమ్మని చెప్తాడు. అది మిట్ట మధ్యాహ్నము, పట్టపగలు. మనకేదో జోక్ ఉంటుంది కదా, దున్నపోతు పాలిస్తుంది అని చెప్పి సినిమా జోకు. అలాగా మిట్ట మధ్యాహ్నము పట్టపగలు ఒక దీపం తెమ్మనగానే వాళ్ళ భార్య దీపం తీసుకొచ్చి ఇస్తుంది. మళ్ళీ కాసేపటికి ఏమన్నా స్వీట్స్ ఉంటే తీసుకురా అని చెప్తాడు మళ్ళీ వాళ్ళ భార్యకు. ఆమె ఏం చేస్తుందంటే స్వీట్స్ తేకుండా హార్ట్స్ తీసుకొని, అంటే కార్బ్ వస్తువులు తీసుకొని వచ్చి ఇస్తాదన్నమాట. ఇదంతా గమనిస్తూ ఉన్నాడు ఆ పెద్ద మనిషి. గమనిస్తూ ఏమనుకుంటాడంటే, అరే ఈ భార్యాభర్తల మధ్యనే సయోధ్య లేదు, ఆయనేమో దీపం తెమ్మన్నాడు, ఇంత వెళ్తురుండగా ఆమెమో ఎందుకు ఏమిటి అని అడగకుండా దీపం తెచ్చిచ్చింది, మరి ఈయన స్వీట్స్ పట్టుకురమ్మంటే ఆమె హార్ట్స్ పట్టుకొచ్చింది, వీళ్ళిద్దరి మధ్యనే ఓ సయోధ్య లేదు, నాకేం పరిష్కారం చెప్తాడులే అని ఇంకా ఏమీ అడగకుండా కూర్చుంటాడనమాట. అప్పుడు కబీర్ గారు అడుగుతానంట, ఏంటి నాయన నువ్వు నాకేదో చెప్పుకోవాలని వచ్చినట్టున్నావు కానీ ఏమీ మాట్లాడట్లేదు అంటే తన డౌటు చెప్తాడు, మీరే ఇలా ఉన్నారు నాకేం చెప్తారని నేను అడగట్లేదు అని. అప్పుడు దానికి ఏం చెప్తారంటే కబీర్ గారు, అవును నేను మిట్ట మధ్యాహ్నం పట్టబగలు దీపం తెమ్మనగానే నా భార్య దీపం తెచ్చింది, ఎందుకంటే ఆవిడకు తెలుసు నా భర్త అక్కడ ఏదో ప్రయోగం ఉంది, అందుకోసమే ఏ కారణము లేకుండా నా భర్త ఏ చర్య చెయ్యడు, ఆమె భర్త పట్ల ఆమెకంత విశ్వాసం అన్నమాట. సో మరి ఈయన ఏం చేశాడు, స్వీట్స్ తెమ్మంటే ఆమె హార్ట్స్ తెస్తే నేను అది చెప్తే ఇదెందుకు తెచ్చావని అనలేదు కదా. అప్పుడు చెప్తారన్నమాట, నాకు తెలుసు నేను చెప్పిన పదార్థం ఇంట్లో లేదు కాబట్టి నా భార్య స్వీట్స్ బదులు హార్ట్ పదార్థం పట్టుకొచ్చింది. ఇది ఒక భార్యాభర్త ఇలా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒక పండితుడు చెప్తారన్నమాట, ఏ విధంగా అంటే వాళ్ళు మనసులతోనే సంభాషించుకోవాలంట. ఇంటికి రాగానే భర్త ఆయన ఎలా ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడా, మరి ఆయనకి ఏది అవసరమో అనేది గుర్తించి ఈమె అందించాలి. అలాగే భార్యను కూడా భర్త గౌరవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎంతో సాక్రిఫైస్ చేస్తుంది తన కుటుంబం కోసము. అలాంటి ఆవిడను ఒక మరి దేవతగా భావిస్తూ తన యొక్క వ్యక్తిత్వానికి గుర్తింపునిచ్చి తన యొక్క ఇష్టాలు తెలుసుకొని ఈ భర్త మసులుకోవాలి. అదేవిధంగా పిల్లల పట్ల కూడా తల్లిదండ్రులు సలహాలు ఇవ్వాలి. అలాగే ఒకరి మీద ఒకరు పక్కింటి పిల్లలతో కంపారిజన్ చేస్తుంటారు. వాడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, వాడు చూడరా ఎంత బాగా చదువుకుంటున్నాడు, నువ్వేం మార్కులు తెచ్చుకోలేదు.
కానీ ఫ్రెండ్స్, మన నోటి నుండి వెలువడే ప్రతి మాట కూడా ఒక కత్తిలాగా, ఒక బాణంలాగా దూసుకెళ్తుంది, వాళ్ళ జీవితం మీద అంత ప్రభావాన్ని చూపిస్తుందన్నమాట. సో పిల్లలకు అన్నీ తెలుసు, మనం ఏమి వాళ్ళకి జ్ఞానబోధ చెయ్యక్కర్లేదు, మనం సరిగ్గా ఉంటే చాలు, మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మరి అదేవిధంగా పిల్లలకి చిన్నప్పటి నుండే ఈ ధ్యానం అనేది నేర్పించాలి. వాళ్ళు సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులు, వాళ్ళు కూడా శాకాహారమే తినేలా మనం ప్రోత్సహించాలి. అలాంటి ఎన్విరాన్మెంట్లో వాళ్ళని తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతుంది, ఇక్కడికి తీసుకొస్తే ఒక 4 మాటలు వింటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో అంతా కూడా మరి స్వామీజీ యొక్క శక్తితో నిండుకున్నది. ఇలాంటి ప్లేసెస్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ లోపల కూడా ఒక పరివర్తన అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఎవరి జీవితంలో ఇంకొకరు ఇంటర్ఫీర్ కాకూడదు, ఎంతవరకు ఉండాలో అంతవరకే. ఇంటర్మీడియట్కి వెళ్తాడు కొడుకు, ఒరే నాయనా నేను ఇది చెయ్యాలనుకున్నా నువ్వు చేయలేదురా, నువ్వన్నా చెయ్యు అని చెప్పి ఫోర్స్ చేస్తారు తల్లిదండ్రులు. అలా కాదు, నువ్వు ఇది చదివితే నీ లైఫ్ ఇలా ఉంటుంది, నువ్వు అది చదివితే నీ లైఫ్ అలా ఉంటుంది. చక్కగా ఏముందో మనం తెలియజేయాలి, ఎలా వెళ్ళాలో చెప్పాలి, అంతేకాని కమాండ్ చేయకూడదు, డిమాండ్ చేయకూడదు. ఇది ఇంకొక ప్రిన్సిపల్ ఏం చెప్తారు అంటే మన పత్రిజీ, మరి ఎవరిని చంపకూడదు, హత్య చెయ్యకూడదు. మనం జైల్లోకి వెళ్ళి మన యొక్క ఫైట్ మాస్టర్స్ ఉన్నారు కదా, రామ్ లక్ష్మణ్ గారు, వాళ్ళు అక్కడ జైల్లో ఖైదీలను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు హత్య చేశామనేది చెప్పిండ్రంట. క్షణిక ఆవేశంలో మేము చంపాను, అలా చేశాము, హత్య చేశాము అని చెప్పి. సో మరి ఆ క్షణికమైన ఆవేశం రాకూడదు, మనిషి ఆ యొక్క మనసు స్థిరంగా ఉండాలి, ఆ యొక్క భావోద్వేగాల పట్ల అదుపులో ఉంచగలగాలి అంటే మరి ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం అవసరము. తినే ఆహారం కూడా మరి మన శరీరం మీద పనిచేస్తుంది. అందుకోసం ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఇప్పటిదాకా మాస్టర్స్ ఫుడ్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు. సో మళ్ళీ ఏం చెప్పక్కర్లేదు అనుకుంటా. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో చక్కగా సాత్విక ఆహారము, వెజిటేరియన్ ఫుడ్డే తింటున్నారు, ప్లస్ నాన్ గార్లిక్ వెల్లుల్లి వాడట్లేదు. కానీ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు, కూరగాయల భోజనమే కదా, ఒక్కసారి తింటే ఏమవుతుందిలే అనుకొని తినేస్తున్నారు. మరి ఒక్కసారైనా విషం తాగుతామండి మనం? ఇప్పుడు మనము ఇంట్లో చాలామంది లేడీస్కి తెలుసు, మనం కారప్పొడి డబ్బా కొద్ది రోజులు వాడిన తర్వాత కారప్పొడి డబ్బాలో చక్కెర పోస్తామా, ఆ చక్కెర కారం వాసన వస్తుంది. అందుకే పత్రిజీ పాత్రలు కూడా పాత పాత్రలన్నీ తీసేయండి, కొత్త పాత్రల్లో వండండి. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా అండి. నేను ఓమ ఉండేటువంటి సీసాలో ఈ మధ్య అదేంటి ఉసిరికాయ పొడి పోసా. ఆ ఉసిరికాయ పొడి తింటా ఉంటే ఓమ వాసన వస్తుంది, ఎందుకంటే అది వరకు దానిలో ఉసిరికాయ ఓమ ఉండేది కాబట్టి. అందుకే మరి బయట ఏం చేస్తారు, ఎక్కువ శాతం నాన్ వెజ్ని వండినటువంటి వంట పాత్రలో వండుతారు కాబట్టి ఎక్కువగా మనము అలాంటి ఆ ఫుడ్ పండ్లో పలాలో కర్డ్ రైస్తో తినాలి, అంతేకాని ఏమవుతుంది అనుకోవద్దు. అలాగే పత్రిజీ స్వయంగా ప్రత్యక్షంగా ఈ విషయంలో చెప్తూ ఉంటే నేను విన్నాను. ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు గార్లిక్ వెల్లుల్లి అనేది మాంసంతో సమానమని చెప్తారండి. మరి ఈ మాటను ఎంతమంది గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు, ఆచరిస్తున్నారో ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఒక గురువును నమ్ముకున్నప్పుడు, ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారి మాటల్ని పట్టుకోవాలి, ప్రాణం పోయినా సరే వారి చెప్పిందే చెయ్యాలి. అది ఎంతో సాహసంతో కూడుకున్నది. ఇప్పుడున్నటువంటి కాలంలో మరి ధర్మంలో జీవించడం అనేది చాలా చాలా ఆధ్యాత్మిక జీవితం అనేది ఎంతో ఎంతో సాహసం. మన స్వామీజీ చెప్తారు, కత్తి మీద సామ్ అని చెప్తారు. ఎందుకంటే కత్తి మీద సామ్ చేసినప్పుడు కొంచెం ఏమరపాటుగా ఉన్నా అది తన కత్తి తనకే మరి గాయం చేస్తుంది. అందుకే ఆధ్యాత్మికలో ఉన్నప్పుడు ఎక్కువగా మనం ఎలా ఉండాలి అంటే మౌనంలో ఉండాలి సాధ్యమంతవరకు. ఎప్పుడైతే మౌనంలో ఉంటామో అంతర్ముఖం అయిపోతాం అన్నమాట. అప్పుడు మన పట్ల మనకి అవగాహన వస్తుంది, ఇంకా మన లోపల ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ గుణదోషాలు ఉన్నాయో మనకి తెలుస్తూ ఉంటాయి. ప్రతిరోజు వారానికి ఒక్కరోజు ఉపవాసం అని చెప్తారు పత్రిజీ, వారానికి ఒక్కరోజు మౌనం అని చెప్తారు.
పోనీ రోజుకు ఒక 2-3 గంటలు 4 గంటలన్నా మౌనం పెట్టుకోండి. ఎప్పుడు పెట్టుకోవాలి? భర్త పిల్లలు స్కూళ్ళకు ఆఫీసులకు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న టైంలో కాదండి, పొద్దున పూట మాట్లాడే టైంలో మౌనంగా ఉండాలి. అది మౌనం అంటే. సో మౌనంలో నేను ఉంటున్నానండి. ఈ మధ్యకాలంలో నేను ఒక్కరోజు ఫాస్టింగ్లో ఉంటున్నాను, ఒక్కరోజు మౌనంలో ఉన్నాను. కానీ ప్రతిరోజు కొన్ని గంటలైతే నేను ఉంటున్నాను. దాని యొక్క రిజల్ట్ నేను అనుభూతి చెందుతున్నాను. అద్భుతంగా ఉంది. అంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న చిట్కాలు. ఆ చిట్కాలు ఫాలో అవుతే మనకి ఎన్నో సత్ఫలితాలు ఉంటాయి, ఎన్నో లాభాలు ఉంటాయి అన్నమాట. సో పుట్టగొడుగులు కూడా తినకూడదు. పుట్టగొడుగులు ఏంటంటే అది ఒక ఫంగస్ అంటే మనకు తెలుసు కదా, మన ఊరగాయ పచ్చల్లో అప్పుడప్పుడు ఏమొస్తుంది, బూజు వస్తుంది కదా, అలాంటిది. అది పుట్టింది, అది పెంచబడ్డది కాదు, అది తినకూడదు. దానిలో కిరణజన్య సంయోగ క్రియ జరగదు అని చెప్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఫ్రిడ్జ్లో నిలవ పెట్టడము, ఓవెన్లో వేడి చేసుకోవడము, ఇదంతా కూడా తప్పదు అనుకునే వాటి కోసము పాలు కూరగాయలు పెట్టుకోవాలి. కానీ ఇవాళటి కూరలు రేపటి ఎల్లుండి వరకు కూడా మనం ఏం చేస్తాము, దాచుకునుడు అలవాటు మనకి బాగా. ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత దాచుకునుడు అలవాటు అయిపోయింది. ఓవెన్లు వచ్చిన తర్వాత వేడి చేసుకొని తినుడు, ఇన్స్టెంట్ ఫుడ్ అలవాటు అయిపోయింది మనకి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మనం తీసుకునే ఆహారంలో కొంత భాగము మనకి మనస్సుగా తయారవుతుంది. మన మనస్సు ఎలా ఉంటే మన ఆలోచనలు అలా ఉంటాయి, మన ఆలోచనలు ఎలా ఉంటే మన జీవితం అలాగా ఉంటుంది. మన జీవితాన్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాము, సృష్టించుకుంటున్నాము. ఏ విధంగా? మన ఆలోచనల ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా, మనం తినే భోజనం ద్వారా, మనం చేసే పనుల ద్వారా. సో 2 రకాల ఆహారం తీసుకుంటామన్నమాట. మనం శరీరం కోసము ఫుడ్ తింటాము, అలాగే మనసు కూడా మనం రోజు ఫీడింగ్ ఇస్తాము. ఏ రకమైన మనసుకు ఫీడింగ్ ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి అంటే ఏది చూడాలో అదే చూడాలి, ఏది వినాలో అదే వినాలి, ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. పొద్దున్న లేవగానే ఏం చేస్తాము, సెల్ ఫోన్ తీసుకుంటాము. వాళ్ళే మెసేజ్ చేసిండ్రు, వీళ్ళే మెసేజ్ చేసిండ్రు, గ్రూప్లో ఏమొచ్చినాయి వాటికి రిప్లైలు ఇచ్చుడు, ఇది మన యాటిట్యూడ్ అయిపోయింది. పొద్దున్నే లేవగానే వార్తలు, రాత్రి పడుకునే ముందు వార్తలు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ప్రపంచంలో ఏం జరుగుతుందో కొద్దిగా తెలుసుకోవడానికి వార్తలు అవసరమే, కానీ వాటికి ఒక టైం పెట్టుకోవాలి. పొద్దున్న లేచిన తర్వాత మన మైండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఆ టైంలో చేయవలసింది ధ్యానము. అలాగే పడుకునే ముందు కూడా మనం ధ్యానం చేసి పడుకోవాలి. ఎందుకంటే పొద్దుటి నుండి రకరకాల మనోనేత్రాలు ఏమంటారు, మనకి మనస్సు, కళ్ళు మనోనేత్రాలు కదా. ఆ కళ్ళతో చూస్తూ, చెవులతో వింటూ, నోటితో మాట్లాడుతూ చెత్తంతా నింపుకున్నాము. మనము ఒక్కరోజు ఇల్లు ఉడ్చుకోకుండా మనము ఉంటామా? ఎలా ఉంటుందండి ఇల్లు ఉడ్చుకోకపోతే? అలాగే మనము శరీరానికి స్నానము, అలాగే మన మనసుకి ధ్యానము, నోటికి మౌనము, ఇవి 3 ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు చేయవలసినటువంటి ఆ రొటీన్ వర్క్లో మనము చేసుకోవాలన్నమాట. మొన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను ఒకటి. ఈ మధ్యలో క్లాసెస్ బాగా అవుతున్నాయి జూమ్లో. సో ఇంట్లో పనులు కొంచెం ఇంట్లో సర్దుకోవడం అది ఇది తగ్గిపోయింది. ఉన్నాయి, చీరలు ఉన్నాయి, చాలా డ్రెస్సులు ఉన్నాయి. కానీ ఎక్కడికన్నా వెళ్దామంటే చీర దొరికితే జాకెట్ దొరికేది లేదు, టాప్ దొరికితే బాటమ్ దొరికేది లేదు. ఏంటిది, ఇన్నున్నా కూడా నాకు టైంకి ఎందుకు దొరకట్లేదు అని చెప్పి ఏం చేసినా, ఒకరోజు రాత్రంతా కూర్చొని కబోర్డ్లన్నీ చక్కగా బట్టలన్నీ సర్ది పెట్టుకుంటే అప్పటి వరకు నాకు దొరకనటువంటి ఆ క్లాత్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అవన్నీ అప్పటి వరకు ఉన్నాయి ఇంట్లోనే, కానీ అక్కడక్కడ ఉన్నాయి, చిందరవందరగా ఉన్నాయి. అదేవిధంగా మన మనసును మనం ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుకుంటామో మనకి ఏది కావాలో అది కనిపిస్తుంది. ఎలా ఉంచుకోవాలి మనసును శుభ్రంగా? ఇల్లును చీపురు పట్టి ఊడ్చుకుంటున్నాం కదా. అదేవిధంగా మనసును ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలంటే ప్రతిరోజు కూడా ఈ శ్వాస మీద ధ్యాస, తగినంత సమయము, అలాగే రెగ్యులర్గా చేయాలండి. ఒకరోజు చేసి ఒకరోజు మానేయడం కాదు, 4 రోజులు చేసి 3 రోజులు మానేయడం కాదు. ఇప్పుడు 2 అడుగులు వేసాను నేను ఒక దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ 2 అడుగులు వెనక్కి వచ్చానండి, అక్కడే ఉంటాను కదా. అదేవిధంగా చాలామంది ఏం చేస్తున్నారు, కొత్తగా ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవడానికి వస్తున్నారు, కానీ 4 రోజులు చేసి మానేస్తున్నారు. అప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే
ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మన గురువుగారు మనకి లైవ్గా ఎన్నో సందేశాలు ఇచ్చారు, పిఎంసి ద్వారా ఇచ్చారు. మరి ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఎందరి దగ్గర ధ్యాన జగత్ పుస్తకాలు ఉన్నాయండి? మీ దగ్గర చేతులు ఎత్తండి ప్లీజ్. మన పిఎస్ఎస్ఎంలో ధ్యాన జగత్ పత్రిక రిలీజ్ అవుతుంది, అందరికీ తెలుసు కదా. అంటే ఇంతమంది దగ్గర ధ్యాన జగత్ పుస్తకం లేదు అంటే మరి ధ్యానానికి మనం ఏం గ్రాటిట్యూడ్ చూపిస్తున్నట్టు? పత్రిజీ ఏం చెప్తారు? ధ్యాన జగత్ నా యొక్క మానస పుత్రిక అని చెప్తారు. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే వందలు వేలు లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టుకుంటున్నాము. మరి ధ్యానం ద్వారా ఎలాంటి ఖర్చులు లేకుండా చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తూ, అలాగే ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనకి దాన్ని చక్కగా దాన్ని ఫేస్ చేసేటువంటి ఆ శక్తి జ్ఞానం లభిస్తుంది. ఈ యొక్క మార్గంలోకి రాని వాళ్ళని చూస్తే అర్థమవుతుందండి మనం ఎంత అదృష్టవంతులము అనేది. సో దయచేసి అందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ట్రస్ట్ మెంబర్స్ ద్వారా మీరు ధ్యాన జగత్ పత్రిక వేయించుకోండి. ఒక ధ్యాన జగత్ బుక్ మన ఇంట్లో ఉంటే కనుక మరి పత్రిజీ ఆ గురువులు మనతో ఉన్నట్టే, ఎందుకంటే వారి యొక్క అద్భుతమైనటువంటి శక్తి జ్ఞానం అన్నమాట. సో మరి ఇంకొక పాయింట్ పత్రిజీ చెప్పే పాయింట్ ఏంటి అంటే ఆత్మహత్య చేసుకోకూడదు. చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారు, కొందరు స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్లో ఫెయిల్ అయినాను అనేసి మరి సూసైడ్ చేసుకుంటున్నారు. రైతులు ఏం చేస్తున్నారు, అప్పులు తీర్చలేక సూసైడ్లు చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. హత్య పాపమైతే ఆత్మహత్య మహా పాపం అని చెప్తారు గురువుగారు. మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఇంతకాలం ప్రయాణం చేసినాము. ఇప్పుడు మేము కరీంనగర్ నుండి నందవరం వచ్చానండి. సగం దూరం వచ్చి నేను వెనక్కి మళ్ళీపోతే మళ్ళీ నేను ప్రయాణము మళ్ళీ కరీంనగర్ నుండి మొదలు పెట్టాలి, మధ్యలోకి వెళ్ళి కాదు. అదేవిధంగా ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఆత్మ పైలోకం వెళ్ళలేక, భూమి మీద శరీరం లేదు కాబట్టి ఉండలేక నరక యాతన అనుభవిస్తుంది. మళ్ళీ మొదటికెళ్ళి ఆ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఆ భూముల్లోకి వెళ్ళి మళ్ళీ ఎన్నో జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి ఈ పాయింట్స్ మనకు పత్రిజీ చెప్తారన్నమాట. ఒకసారి చెప్పుకుందాం అందరము, మీరు కూడా చెప్పండి. నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్, జోక్యము కలిగించుకోరాదు, హత్య చేయరాదు, ఆత్మహత్య చేయరాదు. మరి ఈ పాయింట్స్తో పాటు మరి మనకి పత్రిజీ ఏమిచ్చారండి? మన పిఎస్ఎస్ఎంలో 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు. తెలుసా? మరి అందరికీ తెలుసుకోవాలి కదా. మరి ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటాము. అక్కడ ఎంట్రీ ఫీ టికెట్ కావాలంటే టికెట్ కొనుక్కుంటాము. అక్కడ ఇంతసేపే ఉండాలంటే అంతసేపే ఉంటాము. మరి ఇంత గొప్ప సొసైటీలోకి వచ్చినప్పుడు, ఇంత గొప్ప గురువుగారి దగ్గరికి మనం వచ్చినప్పుడు మరి పత్రిజీ ఇచ్చినటువంటి ఆ 18 ఆదర్శ సూత్రాలు ఏంటి మనం తెలుసుకోవాలి, ఆచరించాలి. అవన్నీ కూడా మామూలు వాళ్ళకి ఇవ్వలేదండి పత్రిజీ, కేవలము పిరమిడ్ ధ్యానులకు అని చెప్తారు. మిగతా వాళ్ళు ఫాలో అవ్వచ్చు, లేకపోతే లేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ ధ్యానం చేస్తున్న వాళ్ళము, ముఖ్యంగా ధ్యాన ప్రచారం చేస్తున్న పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఆ 18 ఆదర్శ సూత్రాలు తప్పకుండా ఫాలో అవ్వాలి. మరి దాంట్లో ఒక్క సూత్రం, 2 సూత్రాలు ఇంపార్టెంట్ తెలుసుకుందామండి. మొదటిది సరి అయిన ధ్యానము. మనకి ఎన్నో ధ్యాన పద్ధతులు ఉన్నాయి భూమి మీద. ముఖ్యంగా మన భారతదేశంలో ఎంతోమంది గురువులు వచ్చారు, ఎన్నో రకాల ధ్యానాలు నేర్పించారు. కానీ ఈ ఆనాపానాసతి, ఈ బుద్ధుడు బోధించినటువంటి, పత్రిజీ సూచించినటువంటి, వారి గురువు గారి ద్వారా వారు నేర్చుకున్నటువంటి ఈ శ్వాస మీద ధ్యాస మరి సహజమైంది, సరళమైంది, సున్నితమైంది. ఎవరైనా చేయొచ్చు, దీన్ని ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. దానికోసమే మరి ఇందాక కవిత మేడం చెప్పారు, ఏదో మరి ఇన్స్టెంట్గా నాకు ఇది కావాలి, థర్డ్ ఐ యాక్టివేషన్ కావాలి, లేకపోతే కుండలిని యాక్టివేషన్లు కావాలని ఇలా రకరకాల ఆకర్షణలకు పోకుండా సార్ చెప్తారనమాట. ఏదైనా సహజంగానే జరగాలి, ఏ యొక్క పరివర్తన అయినా. అందుకోసము శ్వాస మీద ధ్యాస, ఇది అద్భుతమైంది, ఇంకా దీన్ని మించింది లేదు. అందరము గట్టిగా క్లాప్స్ చేద్దాం. సో ఇదే చేయాలి, ఇదే చెప్పాలి మనం అందరికీ కూడా. మరి ఇంకొకటి
శాకాహారం గురించి తెలుసుకున్నాము. ఇంకొకటి ఏంటి మరి మన పిఎస్ఎస్ఎం ముఖ్య లక్ష్యమైనటువంటి పిరమిడ్ జగత్. అందరి ఇళ్లలో పిరమిడ్స్ ఉన్నాయా అండి? క్యాప్ పిరమిడ్లో, హ్యాంగింగ్ పిరమిడ్లో ఏదో ఎన్నో రకాల పిరమిడ్స్ వచ్చాయి కదా. సో ధ్యాని అయిన ప్రతి ఒక్కరి ఇంట్లో పిరమిడ్ ఉండాలి. పిరమిడ్ ఎనర్జీ గురించి ఒక 2 మాటలు తెలుసుకుందామండి. ఈ భూమి మీద ఇప్పుడు సత్యయుగం ఆరంభమైంది. భూమి 3వ తలం నుండి 5వ తలానికి షిఫ్ట్ అయింది. ఈ 3వ తలాన్ని ఏమంటారంటే భూమాత అనేవాళ్ళము, అంటే స్త్రీతత్వంతో కూడుకున్నది. మరి ఈ 5వ తలం ఏంటి అంటే పురుషతత్వంతో కూడుకున్నది. మరి ఈ యొక్క ఉన్నత శక్తిని మనము బ్యాలెన్స్ చేసుకోవాలంటే, దాన్ని బేర్ చెయ్యాలి అంటే మన లోపల ఉన్నటువంటి ఆ మేల్ ఎనర్జీ యాక్టివేట్ కావాలి. అంటే స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి ఒక్కరి లోపల స్త్రీ శక్తి ఉంటుంది, పురుష శక్తి ఉంటుంది, ఇద్దరిలో కూడా. కానీ కొందరిలో స్త్రీ శక్తి ఎక్కువగా ఉంటుంది, స్త్రీతత్వము, కొందరిలో పురుష శక్తి పురుషతత్వం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్యాలెన్స్ అవ్వాలి. దానికోసము ఎవరైతే పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేస్తారో, పిరమిడ్ ఏంటి అంటే మేల్ ఎనర్జీతో కూడుకున్నదనమాట. ఆ ఎనర్జీ ఏం చేస్తుంది, మనం ఇప్పుడున్నటువంటి ఈ ఉన్నత శక్తి క్షేత్రమైనటువంటి ఈ భూమి యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో అది కనెక్ట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మరి ఈ భూమి మీద గిజా పిరమిడ్ చాలా పురాతనమైనది, అందరికీ తెలుసు. అది 5,000 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు భూమి మీద ఎన్నో భూకంపాలు వచ్చాయి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. అయినప్పటికీ అది చెక్కు చెదరకుండా ఉంది. అంటే అక్కడ ఒక సీక్రెట్ ఉందన్నమాట. ఏంటి అంటే చాలామంది అనుకున్నట్టు శవాలు భద్రపరచడానికి నిర్మించింది కాదు అది. అది గొప్ప ఆత్మజ్ఞానులు, ఉన్నత లోకవాసులతో వాళ్ళ యొక్క ఎనర్జీస్తో వాళ్ళతో కనెక్ట్ అయి నిర్మించింది అని పత్రి సార్ స్వయంగా చెప్తారనమాట. సో అదేం చేస్తుంది అంటే ఆ ఈజిప్ట్ పిరమిడ్కి విశ్వంతో కనెక్షన్ ఉంటుందన్నమాట. ఆ విశ్వం నుండి శక్తి వస్తూ ఉంటుంది, శక్తి తీసుకుంటుంది ఈజిప్ట్ ఆ గ్రేట్ పిరమిడ్. ఆ శక్తి ఏమవుతుందంటే మళ్ళీ మనకు చూడండి, ఇళ్ళల్లో పైన ట్యాంక్ కట్టుకుంటాము, అన్ని కుళాయిలు ఉంటాయి. ఈ కుళాయిలకి ట్యాప్స్లకి వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఆ పైన ఉన్న ట్యాంక్ నుండి కదా. అలాగే మనం ఇల్లు మీద కానీ మన పక్కన కానీ ఒక పిరమిడ్ కట్టుకుంటే, లేదు ఒక పిరమిడ్ కట్టుకునే స్తోమత లేకపోతే ఇంట్లో పిరమిడ్ పెట్టుకుంటే ఈ పిరమిడ్కి ఆ యొక్క గిజా పిరమిడ్తో ఎనర్జీ కనెక్ట్ అవుతుందన్నమాట. అది అండి సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్ శక్తి. అందరం గట్టిగా క్లాప్స్ చేద్దాం. మరి మనం నివసించడానికి వందలు వేలు లక్షలు కాదు, కోట్ల రూపాయలు బట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటాము, ఎన్నో సౌకర్యాలు, ఏసీలు, రకరకాలుగా. మరి దేనికోసము? సౌకర్యవంతంగా నివసించడానికి. కానీ ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మనిషికి కావాల్సింది ఏంటండి? ప్రశాంతత కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి. ఇవి 3 ధ్యానం ఇస్తుంది, మనం పొందే జ్ఞానం ఇస్తుంది, మనం తీసుకునే ఆహారం ఇస్తుంది. మరి ఆ పిరమిడ్ నుండి వెలువడేటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇల్లంతా నిండిపోతాయి. పత్రిజీ చెప్తారు ఇంటి నిండా పిరమిడ్లు ఉండాలి అనేసి. మరి ఆ విధంగా పిరమిడ్లు మన ఇంట్లో పెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి మీద పిరమిడ్ ఉంటుంది, ప్రతి ఊళ్ళో పిరమిడ్ ఉంటుంది, ప్రతి దేవాలయంలో ఒక పిరమిడ్ ఉంటుంది. అందరూ గుడికెళ్ళి ఏం చేస్తారు? గంటలు కొట్టి కొబ్బరికాయలు కొట్టి అర్చనలు అభిషేకాలు కాదండి. ఏం చేస్తారు అంటే అక్కడ ధ్యానం చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క యుగానికి ఒక ధర్మం ఉంటుంది. ఈ యుగం ఏమనుకున్నాం మనము? సత్యయుగము, కృతయుగం స్టార్ట్ అయింది. ఇప్పుడు చేయవలసిన ధర్మం ఏంటి అంటే ధ్యానం చెయ్యాలి. త్రేతాయుగంలో ఏం చేశాము? యజ్ఞ యాగాదులు చేశాము. ద్వాపర యుగంలో పూజలు చేశాము. కలియుగంలో ఆ పూజ కూడా మన వల్ల కాదు, ఎందుకంటే ఆ ఆ రాక్షసత్వం అందరి లోపల ప్రవేశిస్తుంది అని చెప్పి కనీసం నా నామాన్నన్నా పలకరా అని చెప్పి భగవంతుడు మనకి ఆ వెసులుబాటు ఇచ్చాడు. కానీ ఇప్పుడు నామ సంకీర్తన చేసుకుంటూ కూర్చున్నా, పూజలు చేసుకుంటూ కూర్చున్నా మరి మనము ఆ ఉన్నత శక్తి క్షేత్రంతో మనం కనెక్ట్ అవ్వలేము ఆ భూమితో. ఇప్పుడు స్కూల్కి పంపిస్తామని మన పిల్లల్ని, వాడు ఎప్పుడు ఆల క్లాసుల్లోనే ఉండాలా? 1వ తరగతిలోనే ఉండాలా? పైకి ఎదగాలా వద్దా? అలాగే ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము అంటే
పాఠాలు నేర్చుకుంటూ ఎదగడానికి వచ్చాము. ఎప్పుడైతే ఎదుగుతామో ఆ మూర్తి ఉన్నది స్ఫూర్తి కోసమే అని చెప్పి తెలుసుకొని, ఆ మూర్తిలాగా చైతన్యవంతం శక్తివంతం ఎలా అవుతామో తెలుసుకొని, అది ఈ యొక్క ధ్యాన సాధన ద్వారా అని తెలుసుకొని మనం ధ్యానం చేసి ఆ స్థితికి, ఆ భగవంతుడి స్థితికి మనం చేరుకోవాలి. ఈ భూమి మీద ఇప్పుడు మాధవుడుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఏర్పడిందే, ఆ దివి నుండి భూమికి వచ్చిందే మరి ఈ యొక్క పిఎస్ఎస్ఎం పత్రిజీ. మనమంతా ఎంతో భాగ్యవంతులం మరి వారి యొక్క ఈ సొసైటీలోకి వచ్చినందుకు, ఈ ధ్యానాన్ని నేర్చుకున్నందుకు, మరి ఇందులో ఉండి పని చేస్తున్నందుకు. ఇక చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తానండి. మన కోసం మనం ధ్యానం చేసుకోవాలి. అలాగే మరి ఇతరుల కోసం పరోపకారం ఇదం శరీరం అన్నారు. ఇతరుల కోసం ఉంది ఈ శరీరం, మన కోసమే కాదు, నీ కోసమే నా కోసమే కాదు. పరులకి ఏ విధంగా ఉపకారం చెయ్యాలి? ఇప్పుడు ఇంత పట్టెడు అన్నం పెడతావా? అన్నం పెట్టేటోళ్ళు బోలెడు మంది ఉన్నారు, అన్నదానానికి ముందుకు వస్తున్నారు, ఎందుకంటే పుణ్యం వస్తుందని తెలిసిపోయింది. బట్టలు దానం చేస్తావా? అవి ఇచ్చేవాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు. కానీ ఎవరైతే ఇప్పుడు ఈ పిఎస్ఎస్ఎంలో ఉండి ధ్యానాన్ని నేర్చుకుని జ్ఞానాన్ని పొందారో వాళ్ళు ఇవ్వాల్సింది ఏంటి అంటే అందరికీ జ్ఞానాన్ని అందించాలి. జ్ఞానం అందిస్తే వాడి తిండి వాడే సంపాదించుకుంటాడు, వాడి బట్ట వాడే సంపాదించుకుంటాడు, వాళ్ళ ఇల్లు వాడే కట్టుకుంటాడు, వాడు మనలాగా ఎదుగుతాడు. అదేవిధంగా సొసైటీ కోసం పని చేస్తాడు. సో సేవ ఎవరైతే చేస్తారో ఇక మళ్ళీ జన్మ అక్కర్లేని ఆ స్థితికి మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడనమాట. పునరావృత్తి నోర్జున అంటే ఆ భువన భవనాల్లోక అంటే నువ్వు ఆ తపోలోకము బ్రహ్మలోకం వరకు వెళ్ళినా కూడా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. పునరపి జననం పునరపి మననం. నేనున్న స్థితికి నువ్వు చేరుకుంటే, ఏ స్థితిలో ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ? సహస్రార స్థితికి ప్రతీక. ఆ స్థితికి చేరుకోవాలంటే మరి ధ్యానం చేసే వాళ్ళంతా కూడా ఆజ్ఞాస్థితికి చెందినవారు. ఎవరైతే సేవలో ఉంటారో, ధ్యాన ప్రచారం చేస్తారో, పిరమిడ్లు నిర్మిస్తారో వాళ్ళంతా సహస్రార స్థితికి చేరుకుంటారు. ఇక జన్మ రాహిత్యాన్ని, ముక్తిని, మోక్షాన్ని పొందుతారు. మరి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా, వీటిని ఆచరిద్దామా? స్వచ్ఛంగా ఉండాలి, సత్యంతో కూడి ఉండాలి. స్వచ్ఛంగా, సత్యంగా, స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా లోపల ఒకటి పెట్టుకొని బయటకోటి మాట్లాడకూడదు. ఎప్పుడైతే సత్యంలో మనం జీవిస్తామో, ఆ సత్యంలో ఎలా జీవిస్తాము? జ్ఞానాన్ని పొందినప్పుడు సత్యంలో జీవిస్తాము. ఎప్పుడైతే సత్యంలో జీవిస్తామో మరి ధర్మం ఏంటో మనకి తెలుస్తుంది. ఎవరైతే ధర్మంలో ఉంటారో వాళ్ళు రక్షింపబడతారు. ధర్మో రక్షతి రక్షితః. మరి సదానంద యోగి గారు పత్రిజీ గురించి ఎంత గొప్పగా చెప్తారో నిజంగా అది ప్రతి ఒక్కరూ వినాలి. మరి ఇక్కడ మీకు మంచిగా చక్కగా బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి, అందరూ చదువుకోండి. వారిచ్చిన ఆ సందేశాలను, ఆ జ్ఞానాన్ని మన ఎంటైర్ భూమండలానికి అందించాలి. ఎందుకంటే పత్రిజీ కానీ సదానంద యోగి గారు వచ్చింది పిఎస్ఎస్ఎం కోసం మాత్రమే కాదు, కంప్లీట్ భూమిని ఉద్ధరించడానికి కోసము, మానవులను ఉద్ధరించడానికి కోసము, ప్రాణికోటి రక్షణ కోసము. అలాగే అందరూ పిఎంసి చూడండి, పిఎంసి చూడమని అందరికీ చెప్పండి. మరి ఈరోజు ఇక్కడ మనమందరము కలవడానికి కారణమైన ఆ యొక్క మహాయోగీశ్వరుడు శ్రీ 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 సదానంద యోగి ఆ మహారాజ్కి మరి ఒక్కసారి వారి పాదాలకు అనంతకోటి ప్రణామాలతో మనకింతటి మహద్భాగ్యాన్ని ఇక్కడ కలిగించారు. దూరంకెళ్ళి వస్తే తెలుస్తుందండి. మాకు ఇప్పుడు కొద్దిసేపు 10 నిమిషాలు వెళ్ళి ఫస్ట్ టైం మేము రావడము, అక్కడ వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తే ఆ యొక్క యోగీశ్వరుడి యొక్క చైతన్యాన్ని, శక్తిని అనుభూతి చెందాము. కానీ మీరు ఇక్కడ సరౌండింగ్లో దాదాపు దగ్గరగా ఉన్నవాళ్ళు అనుకుంటాను, దగ్గరగా ఉన్నారు కాబట్టి ఎక్కువగా మరి ఇక్కడికి వచ్చి ఆ ధ్యానం చేసుకొని మీ యొక్క శక్తి తరంగాలను విశ్వమంతా చేయాలంటే మరి మన గురువుగారు ఏం చెప్పినరో మనం అది చేస్తే చాలు, అది ఫాలో అవుతే చాలండి. సో ఇక్కడ మీ అందరితో కలిసి 4 మాటలు మాట్లాడే భాగ్యాన్ని అందించినందుకు, కలిగించినందుకు ఈ యొక్క ట్రస్ట్ సభ్యులందరికీ, మరి ఇక్కడ కార్యనిర్వాహకులందరికీ కూడా నేను చెప్పిన మాటల్ని మరి ఎంతో శ్రద్ధగా మీరందరూ కూడా ఎంతో ఇష్టంగా వింటున్నారు, నాకు అర్థమైంది. చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మన గురువు పత్రిజీకి మరి ఒక్కసారి అనంతకోటి ప్రణామాలతో జై హో పత్రిజీ, జై హో ధ్యాన జగత్, జై హో అహింసా జగత్, జై హో పిరమిడ్ జగత్. థ్యాంక్ యూ.
ఓకే 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 ఓకే. మరి మేడం గారు మౌనం గురించి ఇంకా కాస్త వివరించమని చెప్తున్నారనమాట. అంటే మౌనము అంటే ఇక్కడ శరీరానికి ఉపవాసం ఒకటి, నోటికి మౌనం అని చెప్తున్నాము, మాట్లాడకుండా ఉండడం మౌనం అనుకుంటున్నాము. అలాగే మరి మనసును శూన్యం చేసుకోవడానికి ధ్యానము, 3 రకాల లంకనాలు చెప్తారనమాట పత్రిజీ. ఏంటంటే అవి 3 రకాల ఉపవాసాలు. శరీరం కోసం ఉపవాసము, అలాగే మరి నోటి కోసం మౌనము, అలాగే మనసు కోసము ఆలోచనలు. మితంగా ఆహారం తీసుకోవాలి, అలాగే ఒకరోజు ఆహారం తీసుకోకుండా ఉండాలి, అలాగే మరి యుక్తమైన సరియైన ఆహారం తీసుకోవాలి, అలాగే ఆలోచనలు, యుక్త ఆలోచనలు, మిత ఆలోచనలు, నిర్యోచనము, అలాగే మన కర్మలు కూడా యుక్తంగా ఉండాలి అని చెప్పి మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తారు. మరి ఇక్కడ మౌనము అంటే నోటి మౌనం ఒక్కటే కాదండి, మనస్సు మౌనం కావాలి, మనస్సు శూన్యం కావాలి. అది అసలైన మౌనం. మనం మౌనంలో ఉండి ఏం చేస్తాము అంటే మాట్లాడకుండా ఉండడం కూడా చాలా గొప్ప విషయమే. ఎందుకంటే మనకు శక్తి ఆలోచనల ద్వారా ఎక్కువగా ఖర్చు అవుతుంది, రెండవది మాటల ద్వారా ఎక్కువగా ఖర్చు అవుతుంది, అలాగే మరి మనం చేసే పనుల ద్వారా ఖర్చు అవుతుంది. ఈ మూడింటిలో ఆలోచనల ద్వారా చాలా చాలా ఎక్కువ ఖర్చు అవుతుందన్నమాట. అంటే అందుకోసం మరి మానసికమైనటువంటి ఆ నిర్యోచన స్థితిని మనం పొందాలి. నోటిని ఏం చేయాలి, మౌనంగా ఉంచినప్పుడు, కాస్త ఉపవాసంలో ఉన్నప్పుడు మనసు ఏమవుతుంది, ఆ ఒక సాధనలో ఉన్నప్పుడు మనసు ఖాళీ అయిపోతుంది, లోపల ఉన్నటువంటి ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయన్నమాట. ఎప్పుడైతే వెళ్ళిపోతాయో మరి మన ఇంట్లో దేవుడి గది సెపరేట్గా ఉంటుంది కదా, మరి ఇంట్లో హాల్లో కూర్చొని దేవుడి గదిలో ఉన్న విగ్రహాన్ని చూడగలుగుతామా, తాకగలుగుతామా, స్పర్శించగలుగుతామా? కాదు కదా. అట్లాగా మన లోపల ఆత్మ రూపంలో ఉన్నదే మన భగవంతుడు. మరి ఆ యొక్క ఆత్మ యొక్క శక్తి ఏంటంటే అనంతమైన శక్తి ఉంది అక్కడ. ఎందుకంటే మనం వచ్చింది పరమాత్మ నుండి, కాబట్టి మన ఆత్మలో అనంతమైన శక్తి జ్ఞానం ఉంది. ఆ శక్తితో ఆ జ్ఞానంతో మనం కనెక్ట్ అవ్వాలి అంటే మన మనసును శూన్యం చేసుకోవాలి, ఖాళీ చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే మౌనంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఇంకా లేకపోతే ఏం చేస్తాము, ఇక ఫోన్లు సైలెంట్లో పెట్టేసుకుంటాము. నేను మౌనంలో ఉంటాను, ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాము, క్లాసులు ఉన్నోరు క్లాసులు పెట్టుకోరు, ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోరు. అప్పుడు ఏంటంటే మనతో మనం ఉంటాము, మనలోకి మనం. ఎప్పుడు ఎరుకతో చేసే ప్రయాణం ధ్యానం అంటాం కదా, ఆ ఎరుకతో ప్రయాణం చేస్తాము. చేసినప్పుడు ఇక మన లోపల ఉన్న భగవంతుడితో కనెక్ట్ అవుతాము. మరి మన లోపల ఏమున్నాయో అవన్నీ మనకి తెలుస్తుంది. మనం ధ్యానం చేస్తున్నామండి, శక్తిని సంపాదించుకుంటున్నాము. ఇప్పుడు అక్కడ చెట్లు ఉన్నాయి, చెట్ల చుట్టూ కలుపు మొక్కలు కూడా ఉన్నాయి. చెట్టుకు నీరు పోసినప్పుడు మరి ఆ కలుపు మొక్కలకు కూడా నీరు వెళ్తుంది, మరి ఆ కలుపు మొక్కలు కూడా ఏపుగా పెరుగుతాయి కదా. అంటే ఆ చెట్టు యొక్క శక్తిని ఆ కలుపు మొక్కలు లాగేసుకుంటాయి. అదేవిధంగా మన మనసు లోపల సరికాని ఆలోచనలు ఉన్నట్టయితే అవన్నీ ఏం చేస్తాయి, మన యొక్క శక్తిని క్షీణింపజేస్తాయి. మరి ఆ సరికాని ఆలోచనలు వెళ్ళిపోవాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, శూన్యంగా ఉండాలి అంటే మనము మౌనంలో ఉన్నప్పుడు ఇదంతా సాధ్యమవుతుందన్నమాట. అందుకోసమే పత్రిజీ మరి 1 సంవత్సర కాలం పాటు నేను మౌనంలో ఉన్నాను అని చెప్పేవారు ఉన్నారు కూడా. అలాగే మరి 1 సంవత్సరం పాటు కేవలము ఒక సూప్ తాగి ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేశారు వారు ఆల్రెడీ యోగీశ్వరుడు, కానీ మనము ఆచరించడాని కోసము వారు మన కోసం చేసి చూపించారనమాట. సో అవన్నీ ఎవరైతే ఆచరిస్తారో మరి వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉంటాయి. సో ఇది మరి మౌనం అనేది. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ. లక్ష్మి మేడం. ఈరోజు సదానంద స్వామితో పిలువబడ్డారు. వీరు ఎక్కడో కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఈరోజు వీళ్ళు ఇక్కడ తమ జ్ఞానాన్ని పంచాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరిని మేము ఆహ్వానించాం, వాళ్ళు పిలువబడతారు. ఎవరి చేత? స్వామి చేత. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా అంతే. ఇక్కడ ఈ ప్రోగ్రాం జరగాలి, ఏ ప్లాన్ ఉండదు, ఒక ఊహ ఉంటుంది ఇలా ఉండాలని. కానీ ఎవరు వచ్చి చేస్తారో చూస్తూ ఉంటాం. మేము ముందు వెళ్తుంటాము, అది నడుస్తూ ఉంటుంది. ఇక్కడ అందరూ అలాగే చేస్తుంటాం. ఇది అందరి ప్రేరితం చేసేది సదానంద స్వామి. ఎవరు వర్క్ ఆ రోజు ఉందంటే వచ్చి చేస్తూ ఉంటారు.
అప్పుడు అర్థమవుతుంది, ఓకే స్వామి ఈయన పిలిపించాడు ఈ పని కోసం. అంటే ఇక్కడ ఇక్కడ ఎవరు వచ్చి జీతంతో కూలితో డబ్బుతో పనిచేసేది కాదు. ఇది ఏ వర్క్ చేసినా ఆ సమయానికి వాళ్ళు వచ్చి ఉంటారు, ఆ పని నడుస్తూ ఉంటుంది. ఇది సదానంద స్వామి తన కార్యక్రమాన్ని ఎలా చేయించుకోవాలని ఒక రచనతో నడుస్తుంటుంది ఇక్కడ ప్రోగ్రామ్స్. ఇక్కడికి వచ్చారు అంటే ఆయన చేత పిలువబడ్డారు కాబట్టి ఇక్కడ ఏది పొందినా ఏది చేసినా దాని యొక్క ఫలితం అయితే డెఫినెట్గా ఉంటుంది మేడం. ఇక్కడ ఒక లైవ్గా ఉన్న గురువు మనం అనుకుంటుంటాము సమాధిలో ఉన్నాడు కదా, మనం ఏమైనా మాట్లాడుకుంటే ఏమవుతుందిలే చూస్తాడని. ఆయనకు అన్నీ తెలుసు, వింటూనే ఉంటాడు. థర్డ్ ఐ మాస్టర్లకు చెప్తుంటాడు, ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు, ఇలా ఉండకూడదు, ఆశ్రమంలో ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా తిరగాలి, ప్రతి ఒక్కటి గురువు గారు గైడ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ గురువు ఇక్కడ సమాధిలో కదా ఆయన మాట్లాడలేదు కదా, చూడలేదు కదా అనుకోవద్దు. ఈ ప్రాంతంలోకి వస్తే మీ మనసు, మేడం చెప్పారు, మనసు ఏమి పోవాలంటే మూగపోవాలి. మనసులో ఏమి ఉండకూడదు, ఇల్లు గుర్తు రాకూడదు, బయటి ప్రపంచం గుర్తు రాకూడదు, నిశ్చలంగా ఉండాలి. అప్పుడు ఆ నుంచి వచ్చే సందేశాలు అందుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చి బయటి విషయాలు ఆలోచించామంటే అవి ఏమి అందవు. ఇక్కడికి వచ్చాము అంటే ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక గంట గడిచినట్టు ఉండాలి. ఎలా అయిపోయి ఉండాలో అలా అయిపోయి ఉండాలి. ప్రజెంట్ మూమెంట్లో ఉంటే ఆయన నుంచి మెసేజ్లు బాగా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడికి వచ్చి ఏది ఆలోచించకూడదు, ఏది కోరొద్దు. ఆయన చెప్పేది అదే, ఏది కోరొద్దు. వస్తూ ఉంటే ఆయన చెప్పే కొటేషన్స్, ఆ బొమ్మ చూస్తే పిక్చరు మొన్న ఒక అనుభవము, ఎలా ఆయన జీవిత చరిత్ర ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సార్ ఆయన ఎవరు, ఆయన గురించి మాకేం తెలియదు అంటుంటారు. మేము వాళ్ళకి చెప్తున్న వాళ్ళం అది కాదు, ఇది ఒక ఫార్మేట్ రూపంలో ఉంటే చదువుతూ ఉంటారని మారం సార్తో డిస్కషన్ చేసి ఒక ఒక క్లుప్తంగా ఒక 2 పారాగ్రాఫ్లో స్వామి జీవిత చరిత్ర తయారు చేసి ప్రింట్ చేసాం ఆహ్వాన పత్రికలో. తర్వాత దీనికి ఒక క్యాలెండర్ రూపంలో పిక్చర్ ఉంటే బాగుంటుంది అని ఆ రోజు ఆలోచించాను. ఇది కాదు వేరేది కావాలని అనుకుంటుంటే కర్తాల్లో చంద్రశేఖర స్వామి మౌనంలో ఉంటాడు. ఆ సారు నేను ఆలోచిస్తానే వెంటనే వాట్సాప్లో ఇప్పుడు ఆయన మనకు వైపు కళ్ళతో చూస్తున్నట్టుంది సదానంద యోగి ఆ 2 పిక్చర్స్లో వెంటనే పంపించాడు. ఆయన ఫోన్ చేసి ఆయన మాట్లాడాడు, అంటుంటాడు. ఆయన నాకు ఒక గుర్తు, కర్తాల నుంచి సార్ ఫోన్ చేసి ఒక సైగ చేశాడంటే ఏదో పంపించాడు అని. వెంటనే ఓపెన్ చేసి చూస్తే నేను ఏదైతే ఆలోచిస్తున్నానో వెంటనే సదానంద యోగి పిక్చర్ వచ్చింది. వెంటనే ఫార్మేషన్ తయారైంది. ఓకే, ఈరోజు నాకు కావాల్సిన పిక్చర్ వచ్చేసింది. సదానంద స్వామి జీవిత చరిత్రను ఈ విధంగా తయారు చేసి మళ్ళీ కింద కొటేషన్స్ రాసి రాబోయే గురు పౌర్ణమికి కొన్ని వందల ఒక ఫ్రేమ్ ఫొటోస్ తయారు చేసి ప్రతి ఒక్క ఇంట్లో ధ్యానం చేసే రూమ్లో సదానంద యోగి ఈ రూపం ఉండాలని వచ్చింది. అది గురు పౌర్ణమి కల్లా తయారు చేయబోతున్నాము. అంటే గురువు గారు మనము ఏది ఆలోచిస్తున్నామో దానికి వెంటనే మనకు ప్రత్యామ్నాయంగా అటువైపు నుంచి నడుపుతూ వస్తుంటాడు. క్షణము ఎరుకలో ఉండాలి. అలా సదానంద స్వామి ఇక్కడ లైవ్లో మనల్ని నడుపుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఉదయం నుంచి అద్భుతంగా ఇక్కడికి వచ్చి మనము రకరకాల అనుభవాలు పంచుకుంటూ మరి జ్ఞానాన్ని స్వీకరించాము. అద్భుతంగా ఈరోజు గురువు గారి 42వ ఆరాధన. ఇంతకుముందు ఇలాగా కాకుండా కొంతమంది చేసేవాళ్ళం. రాంగా ఈ ట్రస్ట్లో మెంబర్స్ మారడంతో అందరూ లేదు ఇక నుంచి సదానంద యోగి ఆశ్రమంలో కూడా అద్భుతంగా జరగాలి, లైవ్లో రావాలని కోరుకోవడంతో ఈరోజు అద్భుతంగా జరిగింది. ఈరోజు మనము ఈ సమయంలో ఇంతటితో మన ప్రోగ్రామ్ స్టాప్ చేసుకున్నాము. మరి ఎవరైనా ఉండి ఇక్కడ రాత్రి సాధన చేసుకోవచ్చు. ఇక్కడ రాత్రి మళ్ళీ మామూలుగా మనకు భోజనం ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడే సాధన చేసుకోండి, డార్మెట్లో ఉండొచ్చు. మరి సాధనకు సమయం కేటాయిద్దాం. ఈరోజు మన కార్యక్రమాలను ఈ వేదిక మీద ఇంతటితో ముగిస్తున్నాము. మరి ఒకసారి పరమ గురువులందరికీ జైహోలు చెప్దాము. శ్రీ సదానంద యోగి మహారాజుకి, శ్రీ సదానంద యోగి మహారాజుకి, శ్రీ సదానంద యోగి మహారాజుకి, పితామహ పత్రిజీకి, పితామహ పత్రిజీకి, పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మాతకు, స్వర్ణమాలమ్మకు, స్వర్ణమాలమ్మకు,
పిరమిడ్ జగత్కు, పిరమిడ్ జగత్కు, పిరమిడ్ జగత్కు, ధ్యాన జగత్కు, ధ్యాన జగత్కు, ధ్యాన జగత్కు, సాకార జగత్కు, సాకార జగత్కు, సాకార జగత్కు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. అందరు ఇక్కడికి వచ్చి ఈ సదానంద స్వామి ఆరాధన కార్యక్రమం దిగ్విజయంగా చేసుకున్నాము. రేపు మరి యథావిధిగా మన ఆదివారం ప్రోగ్రామ్స్ ఇక్కడ నడుస్తూ ఉంటాయి. శాఖా ర్యాలీలో పాల్గొంటూ ఉంటాము. మీకు వాట్సాప్ గ్రూప్లో 370-80 మంది ఉన్నాము. మరి ఎవరైనా కానీ గ్రూపులో కావాలంటే చేరుతూ ఉండండి. ఇక్కడికి వచ్చిన మెసేజ్, ఇక్కడికి వచ్చి జరిగే కార్యక్రమాలన్నింటినీ మీరు చూస్తూ ఉండండి. ఏదైనా ప్రోగ్రాముకు డెఫినెట్గా అటెండ్ కావండి. ఆదివారం ఒక్క పూట కేటాయించుకోండి, ఇక్కడికి వచ్చి సాధన చేయండి. సమాధి దగ్గర ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఒకరోజు రాత్రి ఉంటే చాలని భాగ్యంగా వచ్చిపోతున్నారు. మనమందరం చుట్టుపక్కల గ్రామాల దగ్గర వాళ్ళు ఉన్నారు. మీరు ఏ సమాధానము, దానికి సమాధానం కావాలంటే సమాధి దగ్గర కూర్చొని ధ్యానం చేసుకోండి. ఆటోమేటిక్గా గురువు గారు దానికి తగిన సమాధానం ఏదో ఒక రూపంలో అనిపించడమో, కనిపించడమో, వినిపించడమో, చెప్పించడమో ఏదో ఒక రూపంలో తన దారి చూపుతాడు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం అందరూ ఉపయోగించుకోవాలనే ఇక్కడ ఒక గార్డెనింగ్ ఏర్పాటు చేసి, ఇక్కడ వసతులు ఏర్పాటు చేసి, మరి మీకు అందరికీ సెక్యూరిటీగా, సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతోనే మన ట్రస్ట్ అద్భుతంగా ముందుకెళ్ళబోతుంది. త్వరలో మన పిరమిడ్ కూడా అద్భుతంగా అనౌన్స్మెంట్ జరగబోతుంది రేపు గురు పౌర్ణమికి. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఇది మహా షిరిడీలాగా ఏర్పాటు కాబోతుందంటే చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. పత్రిజీ స్వయాన విన్నాను, ఇక్కడ ప్రతిరోజు 10,000 మంది భోంచేస్తారయ్యా ఇక్కడ అన్నాడు. ప్రతిరోజు అంటే ఏ అకేషన్లో కాదు, రాబోయే రోజుల్లో ప్రతిరోజు 10,000 మంది భోంచేసే కాలం వస్తుంది. అంటే ఏంటి? ధ్యానం అంత విలువైనది. ధ్యానుల సంఖ్య పెరుగుతారు. ఎప్పుడైతే ధ్యానుల సంఖ్య పెరిగారో దీని మూల పురుషుడు ఎవరు? సదానంద యోగి. శ్వాసను గమనించి చెప్పిన వ్యక్తి ఎవరు? సదానంద యోగి ఈ భూమి మీద. అంటే ఆయన్ను పట్టుకుంటారు, అది షిరిడీలాగా ఉంటుంది అని. ఎందుకంటే ఈ మూల పురుషుడు ఈయన సదానంద యోగి 75లో కర్నూలుకు వచ్చి ఉన్నాడు. మరి 81 వరకు పత్రిజీ కోసం వెయిట్ చేశాడు. శిష్యుడు రెడీ అయ్యేంత వరకు తన శక్తిని దారపోయడానికి 5 సంవత్సరాలు వెతికాడు. 5 సంవత్సరాలు వచ్చిన గురువులందరూ, చుట్టుపక్కల గురువులు, శిష్యులు ఉన్న వాళ్ళందరూ సంసార బాధలు, కుటుంబ బాధలు, ఆరోగ్య బాధలే తెచ్చుకున్నారే కానీ తన దగ్గర ఉన్న దానికోసం వచ్చిన వ్యక్తి పత్రిజీ అని గమనించాడు సదానంద యోగి. అప్పుడు తన శక్తిని దారపోశాడు. నాకు పని అయిపోయింది, ఇంక నేను వెళ్తున్నాను అని సదానంద యోగి స్వచ్ఛందంగా శ్వాసను ఆపాడు. మనమందరం నిద్రపోతే ఆయన స్వచ్ఛందంగా శ్వాస ఆపి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాడు. ఇంత గొప్ప ఒక మహా స్థలం ఇది. ఒకసారి క్వశ్చన్ వేసాము, ఎందుకైనా మంచి ఈ సంభాషణలో 301 క్వశ్చన్లు మా మేడం గారికి ఇచ్చారు. పూర్ణిమ మేడకు సమాధానాలు చెప్తున్నాడు. అది కరోనా టైము. అది మా ఇంట్లో కరోనా టైంలో ఆమెను పిలిపించాడు స్వామి, మా ఇంట్లో పెట్టాడు, ధ్యానంలో పెట్టాడు. ఆ వారం 10 రోజులు ఆ సంభాషణ జరుగుతుంది. ఆ రోజు అడిగాము, చెన్నారెడ్డి గారికి ఇక్కడికే ఎందుకు వచ్చారు మీరు? చెన్నారెడ్డి గారికి మీకు ఏంటి అని. అంటే ఒకానొక జన్మలో ఈ స్థలదాత చెన్నారెడ్డి గారు ఆయనకు సోదరుడు, సదానంద యోగికి సోదరుడు. ఆ బంధము, సోదర బంధుత్వం వలన చెన్నారెడ్డి గారు ఆ సదానంద యోగికి ఈ ప్రాంతాన్ని కేటాయించగలిగాడు. ఏదో ఒకటి కారణం ఉంటుంది గురువులకు. ఆయన ఇక్కడ సదానంద యోగి కాకముందు కూడా ఎన్నో జన్మలు తీసుకొని ఈ ప్రాంతాల్లో తిరిగాడారు. మరి అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామికి శిష్యుడిగా ఉన్నారు. అంటే ఈ కారణంతో ఇక్కడ కాసిరెడ్డి నాయన, వీరబ్రహ్మేంద్ర స్వామి, సదానంద యోగి వీళ్ళందరూ హిమాలయాలలో సాధకులు కొన్ని వందల ఏళ్ళ నుంచి చేసి ఇక్కడికి వచ్చారు. ఎందుకయ్యా మీరు ఇక్కడికే కర్నూలు జిల్లా ఎన్నుకున్నారు? మీరందరూ వీరబ్రహ్మేంద్ర స్వామి అయితేమి, కాసిరెడ్డి నాయన అయితేమి, సదానంద యోగి అయితేమి, రాఘవేంద్ర స్వామి అయితేమి, ఇంతమంది గురువులు భూమి మీద సశరీరంగా జీవించి తిరిగారు. ఏమిటి ప్రత్యేకత అంటే వాళ్ళు చెప్పారు, ఈ భూమి మీద అంతో ఇంతో ఈ ఆత్మజ్ఞానాన్ని వినగలిగే ఆత్మలు ఇక్కడ జన్మించబోతున్నాయి. ఆ ఆత్మలకు అందిస్తే ఈ ఆత్మలు ఇతర ఆత్మలకు అందిస్తారు అని వాళ్ళు ఎక్కడైతే తమకు శిష్యరికము అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో వచ్చి వీళ్ళు తమ జీవితాన్ని గడిపి అలా వెళ్ళారు. ఇలా ఎన్నో గురువు గారి గురించి చెప్పాలంటే మనము ఎన్నో ఉన్నాయి. ప్రతి క్షణము మాకు గైడ్ చేస్తూనే ఉంటారు. మా ఇంట్లో ఎప్పటికీ ఈ గురువుల యొక్క గైడెన్సే ఉంటుంది.
ఏ పని చేయాలన్నా ఎందుకు వస్తామో ఇక్కడికి తెలియదు, ఏ టైంలో వస్తామో తెలియదు, ఎప్పుడు పని వస్తుందో తెలియదు, వెళ్తూ వినడమే, లాజిక్ మైండ్ ఉండదు. పని వచ్చింది వెళ్ళడమే, ఏదో కారణం ఉంటుంది, తర్వాత తెలుస్తుంది. అది అలా నడుస్తుంది. ప్రామిస్ చేయించుకున్నారు గురువులు. అది ఎన్నో ఒక చెప్పడం అది వీలు కాదు, కానీ అందుకు చెప్తున్నాము. మేము ఒక ఉపాధ్యాయుగా ఉండేప్పటికీ మాకు దాదాపుగా వృత్తి ఉపాధ్యాయ వృత్తి, ప్రవృత్తి సదానంద యోగి పత్రిజీ ఇచ్చిన పని. మాకు వాళ్ళ పని చేయడం అంటే ఎంతో ఆనందంగా ఇష్టంతో చేస్తుంటాం. కష్టంతో ఎవరు రారు. ఇది ఇష్టంతో చేసే పని. అది రాత్రి పగలు సందర్భము ఖర్చు ఇది ఏది ఉండదు, అలా వెళ్తూ ఉంటుంది. ఒరే మనము ఇంత గొప్ప గురువు దగ్గర ఉన్నాము, ఎంత అవకాశం వచ్చింది అని ఆనందంగా చేస్తూ ఉంటాము. అలా ప్రతి ఒక్కరికి, మాకే కాదు, ఎవరైతే గురువు గారు చెప్పిన విషయాల పట్ల శ్రద్ధ పెడతారో మీ మీద గురి పడుతుంది. గురువు మీద మన గురువి కాదు ఉండాల్సింది, మన మీద వాళ్ళ గురి పడాలి. గురువుల యొక్క గురి మన మీద పడాలి. మన మీద గురి పడాలంటే ఏం చేయాలి? గురువులు చెప్పిన మార్గంలో వెళ్ళాలి. ఎప్పుడైతే మనం అలా నడుస్తామో సరైన శిష్యుడు దొరికాడు, వీనితో నడిపిస్తాము. ఎన్నో వింతలుగా ఉంటుంది. రోజుకు గంటల ధ్యానము, స్వాధ్యాయము, మరి సేవ, మరి ఏదో ఒకటి మీరు ఆ గురు మార్గంలో ఆ 18 ఆదర్శ సూత్రాలలో ఎన్ని ఫాలో అవుతున్నారో గమనించుకోండి. ఎవరికి వారు సెల్ఫ్ చెకింగ్. ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. గురువుగారు చెప్పారు 18 సూత్రాలలో ఎన్ని ఫాలో అవుతున్నాను నేను, దీనిలో ఎన్నిటిని ఫాలో కావడం లేదు. ఆ 18 సూత్రాలను బట్టి మీకు సెల్ఫ్ చెకింగ్ చేసుకోవచ్చు. అది అలా ఉంటుంది. ఆ ఎక్కడ ఉండి చేసుకున్నా కూడా మీకు అది ఆ గురువుల యొక్క ఆశీస్సులు అది అందుతూనే ఉంటాయి. ఆ విధంగా మీరు అందాలంటే కూడా ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మనము ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సదానంద యోగి ఆశ్రమంలో నిత్య అన్నదానం ఉంటుంది. 3 రోజులు సాధన చేసుకోవచ్చు. మరియు ఏదైనా కానీ సేవ చేసుకోవాలంటే కూడా అద్భుతంగా ఉంటుంది. చాలామంది సేవ అంటారు. సేవ ద్వారా చేసే కర్మలు ఎన్నో వేగంగా ప్రక్షాళన జరుగుతాయి. మరి గురువుల యొక్క కాసిరెడ్డి ఆశ్రమంలో గమనిస్తూ ఉంటాము. ఎంతోమంది అనారోగ్యంతో వచ్చే వాళ్ళు కూడా అక్కడ సేవ చేసి ఆరోగ్యం పొందుతూ ఉంటారు. పరమ గురువుల దగ్గర సేవ చేస్తే ఆ గురువులు మిమ్మల్ని ఎక్కడ ఉత్తచేత్తో పంపరు. ఏ సేవ చేసినా ఇక్కడ మీకు తగిన మూల్యము, తగిన ఫలాల్ని మీకు తెలియకుండానే ఇచ్చి పంపుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సేవ చేయండి శరీరముతో, లేకుంటే ఏదన్నా డబ్బులుంటే క్యూఆర్ కోడ్ ఉంది, హెల్ప్ చేయండి. లేకుంటే మన ఇంట్లో పండే ధాన్యం ఏదైనా ఉంటే ధాన్యం తీసుకొచ్చి ఇవ్వండి. ఈ విధంగా ఏదో ఒక రూపంలో సేవ చేయండి, సాధన చేయండి. గురువు చెప్పిన పనులలో పాల్గొంటూ ఉంటే ఆటోమేటిక్గా ధ్యానం కుదురుతుంది, ముందుకు వెళ్తుంటాం. కాబట్టి ఈ ఆశ్రమము ఎవరిదో ట్రస్ట్ వాళ్ళు పెట్టింది అనుకోవద్దు. ఈ ఆశ్రమాలు పెడితే ఈ ఆశ్రమంలో నేను కూడా ఒక నాది అనే ఫీలింగ్తో రండి. ఇది ఎవరిది, ఎవరు పెద్ద కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు పేద కాదు, ఎవరు ధనిక కాదు. ఇక్కడ ఇది ఆశ్రమం అందరిది, ఏ ఒక్కరిది కాదు. అది ఆ భావనతోనే సదానంద యోగులు ఇక్కడ నేను గొప్ప అనే భావనతో ఉంటే గురువులకు వెంటనే మన మనసు తెలిసిపోతుంది. ఆ గురువులకు మనలో ఉండే భావాలు తెలిసిపోతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక పెద్ద జీరో అనుకొని ఏ పని చేయడానికైనా సిద్ధపడండి. లెట్టిలు కట్టడానికా, ఇక్కడ మైక్ తీసుకొని చెప్పడానికా, లేక వంట చేయడానికా, సేవ చేయడానికా, శుభ్రం చేయడానికా, మొక్కలు పెంచడానికా, నీళ్లు పెట్టడానికా, ఏ పని చేయడానికైనా మీరు సిద్ధపడితే గురువు యొక్క గురి మీ మీద ఉంటుంది. అది స్పష్టంగా ఈ ఆశ్రమంలో నిరూపించబడింది. ఇక్కడ నేనేంటి అనే భావన ఉంటే, నేనేంటి అన్నప్పుడు పరమ గురువుల దగ్గర నేనేంటి అంటే అది ఇక్కడ నడవదు. గురువుల దగ్గర శిష్యుడు ఎలా ఉండాలో అలా ఉంటేనే వాటి యొక్క ఫలితాన్ని పొందుతాము. లేకుంటే మనము నేనేంటి అంటే ఒక గెరై కొట్టేసినట్టు, అది లాక్ చేసుకున్నట్టు, నేనేమి కాదు అనుకున్నప్పుడే మీరు ముందుకెళ్తారు. కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చి ఏది చేసినా తక్కువ కాదు, తప్పు కాదు, అది ఎంతో గొప్ప పని. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఇక్కడ ఎన్నో వేల మందితో కార్యక్రమాలు చూడగలుగుతారు. ఒక పిరమిడ్ వచ్చిందంటే ఆ పిరమిడ్లో జరిగే కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరం ఇక్కడ ఏర్పాటు చేసి మనకు
చేసిన మన సదానంద యోగి ట్రస్ట్ సభ్యులందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ పెట్టుకుందాం.